ఏమి చేస్తున్నావు? ఏమీ లేదు, నేను కేవలం మీ బరువును కొంచెం తగ్గిస్తున్నాను. డ్రీమ్లాండ్ అడవిలో ఇప్పుడే తెల్లవారింది. కోడి కూయడం ప్రారంభించగానే దాని అరుపు విని మిడతకు మెలకువ వచ్చింది. ఈ కోడి ఎప్పటికీ మారదు. అది ఎగురుకుంటూ కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి బావా, ఎందుకు నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే కూసి అందర్నీ నిద్రలేపుతావు? ఎందుకంటే అందరూ ఉదయాన్నే లేచి తమ పనులలో నిమగ్నమైతే వారి దినచర్య సక్రమంగా ఉంటుందని. అయ్యో, నీకు అందరి పనుల గురించి అంత శ్రద్ధ ఉంటే నువ్వు వారిని ఎందుకు నిద్రలేపుతావు? నువ్వే వాళ్ల పనులు ఎందుకు చెయ్యకూడదు? ఈ మాట విని కోడికి చాలా కోపం వచ్చింది. అది చూసి మిడత నవ్వి అక్కడి నుండి ఎగిరిపోయింది. అదే సమయంలో చీమల యొక్క పెద్ద గుంపు తమ తలమీద శనగలను మోసుకుంటూ తమ పుట్టవైపుకి వెళ్తున్నాయి. నాకొక విషయం అర్థం కాదు. మనం ఆహారం వెతకడానికి వెళ్ళినప్పుడు మన పుట్ట అంత దూరం అనిపించదు, కానీ తిరిగి వచ్చేప్పుడు ఎందుకు దూరం పెరిగినట్లు అనిపిస్తుంది? అది విన్న చీమల రాణి ఇలా అంది. అయ్యో వెర్రిదానా, దూరం ఏం పెరగదు. నువ్వు పుట్ట నుండి బయలుదేరినప్పుడు ఖాళీ చేతులతో ఉంటావు, అందుకే పెద్దగా దూరం అనిపించదు. కానీ మనం తిరిగి మన పుట్టకి వెళ్లేప్పుడు మన తలమీద ఆహారం బరువు ఉంటుంది, అందుకే మనకి దారి దూరమైనట్లు అనిపిస్తుంది. ఇది విన్న చిన్న చీమ ఆలోచనలో పడి ఇలా అంది. ఏమో, బహుశా అలాగే ఉండొచ్చు. అన్ని చీమలు పుట్ట దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. తమ దగ్గర ఉన్న శనగలను కూడా అక్కడే ఉంచాయి. అయ్యో, మీరందరూ ఇక్కడ ఎందుకు ఆగిపోయారు? ఈ గింజలను పుట్ట లోపలికి ఎవరు తీసుకువెళ్తారు? రాణి, మేము ఈ గింజలను ఇప్పుడు ఎత్తకుండా వాటిని దొర్లించి పుట్ట లోపలికి విసిరేద్దామని ఆలోచిస్తున్నాము. అరే వద్దు, నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడే అక్కడికి మిడత వచ్చింది. అది 2 శనగ గింజలను తీసుకుంది. అరే ఏమి చేస్తున్నావు? ఏమీ లేదు, నేను కేవలం మీ బరువును కొంచెం తగ్గిస్తున్నాను. అయ్యో, కానీ ఇది మిడత వారి మాట వినకుండా 2 శనగలను తీసుకుని ఎగిరిపోయింది. ఇద్దరి చీమల గింజలను అది తీసుకువెళ్ళిందో వారిద్దరి ముఖాలు వాడిపోయాయి. ఈ మిడత ఎంత మోసగాడు! ఇప్పుడు నేను, నా సోదరి ఏం తినాలి? ఏం పర్వాలేదు, మీరందరూ మిగిలిన చీమల గింజల నుండి కొంచెం కొంచెం తినండి. దీనివల్ల ఎవరికీ ఆహారం తగ్గదు, మీరిద్దరి కడుపులు కూడా నిండుతాయి. మీకు చాలా ధన్యవాదాలు చీమరాణి. చీమలన్నీ కలిసి ఆహారం తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నాయి. ఇంకోవైపు మిడత చాలా సంతోషంగా శనగ గింజలను తింటున్నాడు. వావ్, దొంగతనం చేసి తినడంలో ఉండే మజానే వేరు. మరుసటి రోజు చీమలన్నీ కలిసి తమ తలలపై ఒక స్ట్రాబెర్రీని మోసుకుని వెళుతున్నాయి. చీమల రాణి ముందు నడుస్తోంది. ఇంకా చీమల గుంపు తమ పుట్టకి దగ్గరలో ఉండగా మళ్లీ మిడత వచ్చింది. అరే వావ్, ఈరోజు స్ట్రాబెర్రీ తినడానికి దొరుకుతుంది. మిడత రహస్యంగా స్ట్రాబెర్రీని తినడం ప్రారంభించింది. వావ్, చాలా రుచికరంగా ఉంది. అలా మిడత నెమ్మదిగా స్ట్రాబెర్రీని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. మిడత తమ ఆహారాన్ని తింటుంది అనే విషయం చీమలకి తెలియదు. అవి కేవలము ముందుకు వెళుతున్నాయి. అరే అక్క, ఈ స్ట్రాబెర్రీ బరువు ఎందుకు తగ్గిపోతుంది? అవును, ఇది ఎందుకంత తేలికవుతుందో నాకు కూడా అర్థం కావటం లేదు. చీమలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ముందుకి వెళ్తున్నాయి. అప్పుడే చీమల రాణి వెనక్కి తిరిగి ఇలా అంది. అయ్యో, మీరందరూ ఎందుకంతగా మాట్లాడుకుంటున్నారు? ఆమె వెనక్కి తిరిగి చూడగానే చీమల తలపై కేవలము స్ట్రాబెర్రీ తొక్క మాత్రమే ఉంది. మిగిలినదంతా మిడత తినేసింది. అయ్యో దుష్టమిడతా, నువ్వు మళ్ళీ మా ఆహారాన్ని తిన్నావా? అరే, నేను కేవలం మీ బరువును కొంచెం తగ్గించాను. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి. అలా అంటూ తను సిగ్గు లేకుండా నవ్వుతూ గాలిలోకి ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క స్ట్రాబెర్రీ సగం మంది మాత్రమే తినగలరు. ఈరోజు మనలో సగం మంది ఆకలితోనే నిద్రపోవాలి. చీమలు మిడతతో చాలా విసిగిపోయాయి. మిడతకి కూడా చీమల్ని విసిగించడం అంటే సరదాగా మారింది. చూద్దాం ఈరోజు చీమలు ఏం తీసుకొని వస్తాయో. తను చీమల పుట్ట దగ్గరికి వెళ్లి చూస్తే చీమల రాణి చీమలు అన్నింటికీ ఇలా చెబుతుంది. ఈ మిడత మన జీవితాన్ని నరకం చేసింది. మన ఎంత కష్టపడి ఆహారాన్ని వెతికి తెస్తామో అది ఎంత సులభంగా దాన్ని తిని వెళ్ళిపోతుంది.
అవును చీమరాణి, గత 3 రోజులుగా ఆ మిడత వల్ల మనం ఆకలితో చస్తున్నాము. మనం ఆ మిడతతో పోరాడలేము, కాని మనం మన ఆహారాన్ని దాని నుండి రక్షించుకోవచ్చు. అదెలా? మనం మన పుట్టలో కాకుండా ఒక కొత్త పుట్టలో ఆహారాన్ని నిల్వ చేయడం మొదలు పెడదాము. దాని గురించి మిడతకు తెలియదు. అరే వావ్! ఈ పిచ్చోళ్ళు నా నుండి తమ ఆహారాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏం పర్వాలేదు, ఆహారాన్ని నిల్వ చేసుకోండి. మీరు ఆహారంతో పాటు అక్కడికి వెళ్ళగానే నేను అక్కడ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను. మిడత చాలా సంతోషంగా ఉంది. అన్ని చీమలు ఇప్పుడు కొత్త దారి వైపు వెళ్ళాయి. మిడత కూడా కొంత దూరం నుండి వాటిని అనుసరిస్తూ వెళ్ళింది. చీమలు ఒక తోటలోకి చేరుకున్నాయి. అక్కడ చాలా నేరేడు పండ్లు ఉన్నాయి. వావ్! నేరేడు పండ్లు. ఒకవేళ ఇప్పుడే తిన్నాను అంటే 1 మాత్రమే తినగలను. దీనికన్నా ఈ చీమలు ఇందులో కొన్ని నేరేడు పండ్లను తీసుకొని వాళ్ళ కొత్త పుట్ట దగ్గరికి వెళ్తే బాగుంటుంది. వాళ్ళు వెళ్ళకముందే నేను ఆ పుట్టలోకి దూరిపోతాను. అప్పుడు నవ్వుతూ సర్ప్రైజ్ అని అంటాను. చీమలు తమ తలలపై నేరేడు పండ్లను ఎత్తుకుని వరుసగా ముందుకు సాగాయి. మిడత చాలా సంతోషంతో వాటిని అనుసరిస్తుంది. పాపం, ఇవి ఈరోజు నన్ను బోల్తా కొట్టిస్తాయని అనుకుంటున్నాయి. కానీ నిజమేంటో వీళ్ళకి తెలియదు. చాలా దూరం నడిచిన తర్వాత చీమలు తమ కొత్త పుట్ట దగ్గరికి చేరుకున్నాయి. ఒకదాని తరువాత ఒకటి ఆ పుట్ట లోపలికి వెళుతున్నాయి. వావ్! నా బుర్ర సూపర్! ఇప్పుడు ఈ పుట్టలో ఒకేసారి 15 నేరేడు పండ్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా మజా వస్తుంది. 15 రోజుల ఆహారం ఒకేసారి దొరుకుతుంది. లోపలికి వెళ్ళంగానే నేను సర్ప్రైజ్ అని అంటాను. అలా అని మిడత పుట్ట లోపలికి వెళ్ళింది. తను లోపలికి వెళ్ళిన వెంటనే తన మొహంలో సంతోషం మాయమయ్యింది. తను ఆశ్చర్యపోయాడు. చీమలు అన్నీ ఒకేసారి ఎదురుగా నిల్చొని ఉన్నాయి. అందరికన్నా ముందు చీమల రాణి నిల్చొని ఉంది. తన పక్కనే ఒక పిచ్చుక ఉంది. అది మిడతని తినేసేలా చూస్తూ చీమలు అన్నీ ఒకేసారి అరుస్తూ ఇలా అన్నాయి, సర్ప్రైజ్! చీమలు అలా అన్న వెంటనే పిచ్చుక మిడత వైపుకి ఎగిరింది. ఓరి నాయనో! మిడత తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎగరడం ప్రారంభించింది. పిచ్చుక తనని వెంటాడుతుంది. ఈ చీమలు చాలా తెలివైనవి. నేను వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను, కానీ తిరిగి వీళ్ళే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చీమలన్నీ మిడతని చూసి నవ్వాయి. మిడత ఇంకా పిచ్చుక చీమల కళ్ల ముందు నుండి మాయమయ్యిపోయాయి. ఇదంతా దేవుడి దయ. చీమరాణి, మీ తెలివితేటల వల్ల మనం ఈ మిడత నుండి తప్పించుకున్నాము. అవును, ఎంత పెద్ద సమస్య నుండి అయినా తప్పించుకోగలము. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాము అంటే. అది విని చీమలు అన్నీ అవును అని తల ఊపాయి. ఇంకా అందరూ తమ తమ నేరేడు పండ్లను తినడం మొదలుపెట్టారు.